హాయ్ హలో వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఉమ్మడి పాలమూరులోని 2 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేయాలని ఆ పార్టీ భావిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇప్పటికే సీఎం మహబూబ్ నగర్ పరిధిలో 4 సార్లు, నాగర్ కర్నూల్ పరిధిలో ఒకసారి పర్యటించారు. తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఉమ్మడి జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆమె దిశానిర్దేశనం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉపాధి కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని మాజీ జెడ్పీటీసీ అశోక్ రెడ్డి అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని ఎంగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా శుక్రవారం ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీ వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ హయాంలోకి ఈ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. కిన్నెర వాయిద్య కళాకారుడు పద్మశ్రీ మొగులయ్య దీనస్థితిలో జీవితం గడుపుతున్నారు. పొట్టకూటి కోసం దినసరి కూలిగా మారారు. హైదరాబాద్ సమీపంలో ఓ నిర్మాణ స్థలంలో పనిచేస్తూ కనిపించారు. నా నెలవారీ గౌరవ వేతనం 10,000 ఆగిపోయింది. కొడుకు మూర్ఛతో బాధపడుతున్నాడు. మా ఇద్దరి మందుల కోసం నెలకు 7,500 ఖర్చు అవుతుంది. నా కష్టాలపై అందరూ సానుకూలంగా స్పందించినప్పటికీ ఎవరు ఏమీ చేయడం లేదు అని మొగులయ్య చెప్పారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.